ఆరోగ్యమే మహాభాగ్యం. నిజానికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. సంపదను కోల్పోయినా కూడా ఎలాగోలా సంపాదించుకోవచ్చు. ఒక్కోసారి అంతకన్నా ఎక్కువగా కూడా సంపాదించవచ్చు. కానీ ఆరోగ్యం కోల్పోతే ఏం చేసినా మునుపటి ఆరోగ్యం రావడం కష్టమే. సరైన వ్యాయామము, సంతులిత ఆహారము, వేళకు భుజించడము, మనసు పెట్టి తినడం వంటివి శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో అవసరం. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి మనలోని నెగిటివ్ థాట్స్ని దూరం చేయడమే కాకుండా మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా వరకు భగవంతుడు అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ మనమే మన ఆహార అలవాట్లతో సరిగ్గా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల, ముఖ్యంగా కెరీర్ సంపాదన మీద కంటే తక్కువ ఫోకస్ పెట్టడం వల్ల మరియు కొన్ని వ్యసనాలతో ఆరోగ్యాన్ని కోల్పోతాము. అలా కాకుండా రోజు మన ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించినట్లయితే దీర్ఘకాలంలో మన ఆరోగ్యమే మనల్ని కాపాడుతుంది. అనారోగ్యం వస్తే ఖర్చు చేయడం కాకుండా మంచిగా ఉన్న ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి ఖర్చు చేయడం మంచిది. అంటే మంచి ఆహారం తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒక వ్యక్తి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యవంతమైన సమాజంలో మనం ఉండాలి. ప్రయత్నిద్దాం. మనం చాలాసార్లు చెప్పాం ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఎందుకు భాగ్యము? మనకు సంపాదన నెలకు 50,000 వస్తుంది అనుకోండి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే మనం ఒక దంతాన్ని మార్పించుకోవడానికి 10,000 ఖర్చు, కన్ను ఆపరేషన్ అయితే 30,000 ఖర్చు, చెవి ఆపరేషన్ అయితే 50,000 ఖర్చు, బ్రెయిన్ సర్జరీ అయినట్టు 20 లక్షలు, కిడ్నీ మార్పిడి అయితే 30 లక్షలు, లివర్ మార్పిడి అయితే 30 లక్షలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇవన్నీ జరగకుండా మన ఆరోగ్యంగా ఉన్నామంటే ఆ డబ్బుని మనం ఆదా చేసుకున్నట్లే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము. అయితే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు? నేను ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్తున్నాను. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ప్రధానమైనటువంటిది అన్న విషయాన్ని చెప్తాను. మన జీవనశైలి, ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఎంతో ఉంది. అయినా ప్రీమియం భారంగా భావించి హెల్త్ కవరేజ్ తీసుకొని వారు మన సమాజంలో ఇప్పటికీ చాలామందే ఉన్నారు. కనుక అందరు కాకపోయినా కొందరైతే 100% హెల్త్ కవరేజ్ ఉండాలి, చూసుకోవాలి. లేదంటే ఆర్థికపరమైన సంక్షోభాన్ని హెల్త్ రిస్క్ రూపంలో ఎదుర్కోవాల్సి రావచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం? అనారోగ్యం లేదా ప్రమాద కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే హెల్త్ కవరేజీ ఉంటే ఆ నిశ్చింతే వేరు. వయసు పెరిగే కొద్దీ పెరుగుతున్న అనారోగ్య సమస్యలు, వ్యాధుల కారణం చేత కొద్దిమంది ఇబ్బంది పడతారు. కొందరికి చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. ఫిట్నెస్తో సంబంధం లేకుండా వచ్చే క్యాన్సర్ వంటి మహమ్మారులు ఉన్నాయి. అందుకని మన ఆరోగ్య బీమా నుంచి మంచి పెట్టుబడిగా, ధైర్యాన్నిచ్చే, అవసరంలో రక్షణ ఇచ్చే మంచి ఆయుధంగా చూడాలి. సంపాదన మొదలుపెట్టిన నాటి నుంచి లేదా కనీసం పెళ్ళైన వెంటనే ఆరోగ్య బీమా తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో వ్యాధుల చరిత్ర ఉన్నవాళ్ళు ఆరోగ్య బీమాను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు. నిర్లక్ష్యం చేస్తే రిస్క్ను ఆహ్వానించినట్టే అవుతుంది. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఎన్నో ఉన్నాయి. అలాగే పిల్లల్ని కనే వయసులో మహిళలు అంటువ్యాధులు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో ఉండేవారు తరచూ ప్రయాణించేవారు. అంటే విమాన ప్రయాణం కావచ్చు, ఉద్యోగరీత్యా వాహన ప్రయాణం చేసేవాళ్ళు ఆరోగ్య బీమాను వెంటనే తీసుకోవాలి. తీసుకుంటే పాలసీదారులకే ప్రయోజనం, బీమా కంపెనీలకు కాదు. వీలైనంత చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నది ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఈ వయసులో వ్యాధుల రిస్క్ ఉండదు. తక్కువ ప్రీమియానికి మెరుగైన కవరేజ్ లభిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఇక్కడ చెప్పుకున్న విభాగాల్లోని వారికి హెల్త్ ప్లాన్ పక్కా ఉండాల్సిందే. ముఖ్యంగా కుటుంబ చరిత్రను గమనించాలి.
కుటుంబ చరిత్ర అనేటువంటిది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం. ఎందుకు తీసుకోవాలనాలి అన్ అడిగినట్టయితే ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏందంటే, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నేడు వంశపారంపర్యంగా మారాయి. ఇందుకు ఆయా కుటుంబాల జీవన శైలి, ఆహార నియమాలు, జీన్స్ ఇలా ఎన్నో అంశాలు నేపథ్యంగా ఉండొచ్చు. గుండె జబ్బులు, మధుమేహం, పలు రకాల క్యాన్సర్ సమస్యలు ఇవన్నీ వంశపారంపర్యంగా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలు సంభవించడానికి ఇక్కడ కారణం కూడా ఇవే. కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే కనుక తప్పకుండా బీమా కవరేజ్ తీసుకుని రక్షణ కల్పించుకోవాలి. ఆయా వ్యాధులు పలకరించక ముందే బీమా ఉంటుంది కనుక ముందు నుంచి ఉన్న వ్యాధులు పరిధిలోకి రావు కాబట్టి ముందు నుంచి ఉన్న వ్యాధులకు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు పాలసీ తీసుకున్న నాటి నుంచి కనిష్టంగా 2 ఏళ్ళు కానీ గరిష్టంగా 4 ఏళ్ళ వరకు వేచి ఉండాలని కోరుతుంటాయి కాబట్టి ముందుగా తీసుకోవడమే సరైనటువంటిది. కంపెనీల మధ్య ఈ ఈ వెయిటింగ్ పీరియడ్ వేరువేరుగా ఉండొచ్చు. ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు వెలుగు చూస్తాయి. దీంతో బీమా కంపెనీలు నిర్ణీత కాలం పాటు వెయిటింగ్ తర్వాత వాటి కవరేజ్ ఆఫర్ ఇస్తాయి. అది కూడా అధిక ప్రీమియానికి అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వీరి నుంచి క్లెయిమ్ల రిస్క్ ఉంటుంది. ఇవన్నీ అన్ని మదింపు చేసుకొని అందుకు తగ్గ ప్రీమియాన్ని అవి వసూలు చేస్తాయి. ఆరోగ్యవంతులకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఒకటే ప్రీమియం వసూలు చేయడం అన్నది అసాధ్యం. వెయిటింగ్ పీరియడ్ వల్ల ఆయా కాలంలో అవే ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తే ఖర్చంతే పాలసీదారు స్వయంగా భరించాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. అందుకనే చిన్న వయసులోనే బీమా రక్షణ కల్పించుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే మనం ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. ఆ రీజన్ ఏంటంటే వేరు ప్రాంతాల్లో వేరు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అది ప్రధానమైనటువంటిది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో డెంగీ, చికెన్ గున్యా, మలేరియా కేసులు అప్పుడప్పుడు పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటాయి. అందుకనే వీటికి కవరేజ్ ఆఫర్ చేసే బీమా ప్లాన్లను ఆయా ప్రాంతాల్లో నివసించే వారు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా అవుట్ పేషెంట్ కవరేజ్తో ఈ ప్లాన్లు ఉండేలా చూసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ప్రత్యేక పరిస్థితుల కారణంగా కొన్ని వ్యాధులు తరచూ కనిపిస్తుంటాయి. స్థానికులు వాటిపై అవగాహనతో కవరేజ్ ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలాంటి సమస్యలకు అవుట్ పేషెంట్గా వైద్యం చేయించుకోవాలన్నా భారీగా ఖర్చు అవుతుంది. హెల్త్ ప్లాన్లలో ఇన్పేషెంట్ కవరేజ్ విషయంలో సందేహం అక్కర్లేదు. ఇన్పేషెంట్ అంటే ఆసుపత్రిలో తీసుకునేటువంటి చికిత్సలు అన్నమాట. అదే సమయంలో అవుట్ పేషెంట్గా చేసే ఖర్చును కూడా దృష్టిలో పెట్టుకొని పాలసీ ఎంపిక జరగాలి. నేడు చాలా బీమా సంస్థలు అవుట్ పేషెంట్ కవరేజీని అందిస్తున్నాయి. వీటికి కొన్ని పరిమితులు, షరతులు, కొంత అదనపు ప్రీమియం అమలవుతుంది. ఐసిఐసిఐ లాంబార్డ్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, డిజిటల్ కేర్ ప్లాన్లు మొదలైనటువంటి 1000 నుంచి 10,000 ఓపీడీ కవరేజ్ కోసం 300 నుంచి 3,000 రూపాయల వరకు ప్రీమియం వసూలు చేస్తున్నాయి. వీటిని యాడ్ ఆన్ లేదా పాలసీలో భాగంగా తీసుకోవచ్చు. ఓపీడీ కవరేజ్లో టెలిమెడికల్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్లు ఉచితంగా లభిస్తాయి. ఇప్పుడు ఎన్నో రీజన్స్లో మనం మరొక రీజన్ చూడబోతున్నాం. తరచూ ప్రయాణాలు. ప్రమాదకరమైన వృత్తిలో పనిచేసే వారికి అన్ని బీమా సంస్థలు ప్లాన్లను ఆఫర్ చేయడం లేదు. కొన్ని మాత్రం కఠిన అండర్ రైటింగ్ నిబంధనలకు లోబడి కవరేజ్ ఇస్తున్నాయి. అండర్ రైటింగ్ అంటే మనకు పాలసీ ఇవ్వకపోవడం అనేటువంటిది వాళ్ళ యొక్క రిస్క్ని అనలైజ్ చేసుకొని మీకు పాలసీ ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకునే ప్రాసెస్, ఒక విధానము. తరచూ ప్రయాణాలు చేసే వారికి కూడా ఎన్నో రకాల రిస్కులు ఎదురవుతూ ఉంటాయి. వీరు సులభంగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. ఇతర వృత్తులతో పోలిస్తే ఇలా తరచూ ప్రయాణించే వారికి ఆరోగ్య సమస్యల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా వ్యక్తులు క్యాష్లెస్ కవరేజ్ నెట్వర్క్లో ఎక్కువ ఆసుపత్రులు ఉండే బీమా సంస్థ నుంచి ప్లాన్ తీసుకోవడం మంచిది. ప్రయాణ సమయంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా సమీపంలోని నెట్వర్క్ హాస్పిటల్కు వెళ్ళి నగదు రహిత వైద్యాన్ని పొందడానికి వీలుంటుంది. క్యాష్లెస్ హాస్పిటల్స్ ఎక్కువగా బీమా సంస్థల ప్లాన్లలోని సదుపాయాలను విశ్లేషించి తర్వాత ఒకదానిని ఎంపిక చేసుకోవాలి. సొంత ప్రాంతంలో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందనుకుందాం.
అప్పుడు నగదురహిత చికిత్సలో ఆసుపత్రిలో లేకపోయినా ఎవరో ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వైద్యం చేయించుకోవచ్చు. కానీ మిగతా సందర్భాలలో ఇది కష్టమవుతుంది. కొన్ని ప్రయాణ సమయాలలో సమస్య వస్తే అప్పుడు ఆదుకునేది నగదు రహిత వైద్యమే అని గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు ఈ విషయంలో మరింత శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. విదేశాల్లోనూ కవరేజీ లభించే విధంగా చూసుకోవాలి. ఇందుకోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ను కూడా తీసుకోవాల్సి రావచ్చు. దీనికంటే కూడా ప్రయాణాలు చేసే వృత్తుల్లోని వారు డొమెస్టిక్ హెల్త్ ప్లాన్లోని విదేశీ వైద్యానికి కూడా కవరేజీ ఉండే ఆప్షన్తో తీసుకోవడం మంచిది. మణిపాల్ సిగ్మా లైఫ్ టైమ్ హెల్త్ ప్లాన్ 27 రకాల క్రిటికల్ ఇల్నెస్కు విదేశాల్లో కవరేజ్ ఆఫర్ చేస్తుంది. అలాగే ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్ ప్లాన్ 16 రకాల తీవ్ర ఆరోగ్య సమస్యలకు విదేశాల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్కు అందిస్తుంది. ఈ తరహా వ్యక్తులు అధిక కవరేజ్ తీసుకోవడం అత్యవసర పరిస్థితుల్లో అర్థవంతంగా ఉంటుంది. కూర్చుని చేసే ఉద్యోగాలు కూడా ఈ సమస్యలకు కారణమే, హెల్త్ సమస్యలకు కారణమే. ఇలాంటి సందర్భాలలో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. కదలికలు తక్కువగా ఉండి సిస్టమ్ ముందు గంటల పాటు కూర్చొని పనిచేసే వారికి దీర్ఘకాలంలో వ్యాధుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వీరికి జాయింట్స్, స్పైన్ సమస్యలు, మధుమేహము, రక్తపోటు, గుండె జబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాలలో పేర్కొనడం జరిగింది. కనుక వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తే మరోవైపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీకి కూడా ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అందులోనూ సమగ్ర కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ఇక మరొక సమస్య పెళ్ళైన మహిళలకు కూడా ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు. వివాహ బంధంలోకి అడుగుపెట్టి పిల్లల కోసం ప్లాన్ చేసుకునే మహిళలు బీమా కవరేజ్ పట్ల ముందుగా దృష్టి సారించాలి. దాదాపు అన్ని బీమా సంస్థలు మెటర్నిటీ కవరేజ్ కోసం వెయిటింగ్ పీరియడ్ అమలు చేస్తున్నాయి. కేవలం కొన్ని ప్లాన్లు వెయిటింగ్ పీరియడ్ లేకుండా పరిమితంగా మెటర్నిటీ కవరేజ్ ఇస్తున్నాయి. ఉద్యోగం చేస్తుంటే సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ ప్లాన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే గ్రూప్ హెల్త్ ప్లాన్లలో మొదటి రోజు నుంచే కవరేజ్ లభిస్తుంది. స్టార్ యంగ్, స్టార్ గోల్డ్ ప్లాన్, టాటా ఏఏజీ, మెడికేర్ ప్రీమియర్ ప్లాన్, ఫ్యూచర్ జనరల్ ఇలా మొదలైనటువంటివన్నీ 30,000 నుంచి 50,000 మధ్య మెటర్నిటీ కవరేజ్ ఇస్తున్నాయి. వీటిలో వెయిటింగ్ పీరియడ్ ఉంది. పుట్టే బేబీలకు మొదటి రోజు నుంచి కవరేజ్ ఆప్షన్తో ఉన్న ప్లాన్ మెరుగైనది అవుతుంది. కారణం ఏదైనా కానీ పాలసీ తీసుకునే నాటికి ఏవైనా వ్యాధులు ఉంటే వాటి కోసం వేచి చూడక తప్పని పరిస్థితి. అటువంటి సందర్భంలో అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం కవరేజీ కోరుకునేట్టయితే కొన్ని సంస్థలు అధిక ప్రీమియంతో వెంటనే కవరేజీని ఇస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు తక్కువ వెయిటింగ్ పీరియడ్తో పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే వీటి ప్రీమియం ధరలు అధికంగా ఉంటాయని మర్చిపోవద్దు. ఎందుకంటే అండర్ రైటింగ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాటికి రిస్క్ను సర్దుబాటు చేసుకోవడం అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆబ్వియస్గా మన రిస్క్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఆ రిస్క్ ఎలా తీసుకుంటున్నారు? వేర్వేరు వ్యక్తులకు ఉన్నటువంటి రిస్క్ ప్యాటర్న్ అర్థం చేసుకొని, అంటే రిస్క్ ఎవరెవరికి వేర్వేరు వ్యక్తులకు ఉన్నప్పుడు వేర్వేరు రకాల ప్రీమియాలు వసూలు చేయడం ద్వారా వాళ్ళు రిస్క్ ఏర్పడినటువంటి వ్యక్తులు, ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినటువంటి వ్యక్తులకు పాలసీ ద్వారా క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. సరే, కారణం ఏదైనా మనకు అర్థమవుతుంది. అయితే గుండె జబ్బులు, క్యాన్సర్ తదితర తీవ్ర అనారోగ్య సమస్యల కవరేజీనిచ్చే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మొదటి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్తో కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. కానీ రెగ్యులర్ ప్లాన్లో వేచి ఉండే కవరేజ్తో పోలిస్తే ఇలా తీసుకునే వాటి ప్రీమియం చాలా ఎక్కువ. పైగా తీసుకునే బీమా కవరేజ్ కూడా ఇక్కడే కీలకమవుతుంది. కుటుంబంలో తీవ్ర ఆరోగ్య సమస్యల చరిత్రలు ఉన్నా, తీసుకునే నాటికి ఆరోగ్య సమస్యలు పలకరించిన 5 లక్షల కవరేజీ ఏ మూలకు సరిపోకపోవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు 5 లక్షల కవరేజీ సరిపోదు. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లో బెనిఫిట్ ఆప్షన్తో ఉన్న వాటికి ఎంపిక చేసుకుంటే జాబితాలోని వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ఆ మేరకు మొత్తం క్లెయిమ్ చెల్లించబడుతుంది.